సంతోషి. వెల్కమ్ టు సిగ్నేచర్ విత్ ఎస్. ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను. అది చిల్లీ చికెన్. మీరు నేర్చుకోవడానికి రెడీయా? అయితే పదండి. శుభ్రంగా 3 times కడగాలి ఈ చికెన్ని. చిల్లీ చికెన్కి పక్కన పెట్టుకోవాలి. ఈ చికెన్లో ఒక ½ an hour ముందు చిల్లీస్ సరిపోయేంత, ఇంకా కారం అక్కర్లేదనమాట. మొత్తం చిల్లీస్, పచ్చిమిరపకాయలు, అల్లం, ఎల్లిపాయలు మంచి ఎక్కువనే వేయాలి. కొంచెం ఆనియన్, కల్లుప్పు, సరిపోయేంత కల్లుప్పు వేసేసి మిక్సీ చేసి దానికి పట్టించి ఒక ½ an hour ఉంచాలి. దీనికి కావాల్సిన వస్తువులు ముందుగా మనం మారినేషన్ చేసుకున్నాము, మీకు చూపించాను. ఇది ½ an hour అయిందండి. ఒక ఆనియన్, ధనియాల పొడి, కొబ్బరి పొడి, ఈ ఆకు, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లికాడ, మసాలా పౌడర్. స్టవ్ పైన పాన్ పెట్టుకొని పాన్ వేడయ్యాక ఒక 3 spoons అంతా ఆయిల్ పోయాలండి. చికెన్ కాబట్టి కొంచెం ఎక్కువనే వేయాలి. వేయాక ఇది బగారాకు 2 వేయాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్ వేయాలి. కలర్కి వచ్చేసాయి. కొంచెం పసుపు వేయాలండి. వేసేసి కరివేపాకు వేయాలి. యాక్చువల్గా ఏంటంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇందులో కూడా వేస్తారు, బట్ నేను ఏంటంటే ఎంత అవసరమో అంత కర్రీలోనూ ఫస్ట్ కలిపేసాను కాబట్టి ఇప్పుడు వేయాల్సిన లేదు. ఈ కరివేపాకు కూడా ఇలా గోలాక మనం కలిపి పెట్టుకున్నటువంటి ఈ చికెన్ని వేయాలి. మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి కర్రీని. ఒక 10 నిమిషాల పాటు ఇలాగే మగ్గనిస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. 10 minutes వరకు ఉంచిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది. పైకి వచ్చాక కొంచెం వాటర్ పోయాలి. చూద్దాము. చూడండి ఆయిల్ ఎలా పైకి వచ్చేస్తుందో. ఇప్పుడు మనము దీంట్లో ఒక గ్లాస్ వరకు వాటర్ పోయాలి. వాటర్ పోసి కలిపి మళ్ళీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్తో ఉంచాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు కాస్త మసాలా పౌడర్ అండి, ఇది కొబ్బరి పౌడరు, ధనియాలు, జీలకర్ర పౌడరు, కొంచెం కొత్తిమీర వేసి కలిపి దాని దగ్గరికి వచ్చే వరకు ఉంచాలి. చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది. కూర అయిపోయినట్టే. ఇప్పుడు దీనికి కొంచెం కొత్తిమీర వేసేసి దించుకోవడమే. చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. మా ఇంట్లో ఇదైతే అందరికీ చాలా ఇష్టం. మీరు ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ట్రై చేసి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో నేను ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. బాయ్.